హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ఈరోజు మన టాపిక్ ఏమంటే రామాయణంలో ఉత్తరకాండంలో సీతాదేవిని శ్రీరాముడు అడవులకు పంపించాడు. అడవులకు వెళ్ళిన తర్వాత సీతాదేవి కొన్ని రోజుల తర్వాత కవల పిల్లల అయిన లవకుశలకు జన్మనిచ్చింది. అదే ప్రాంతంలోనే శ్రీరాముడు తన కుమారులైన లవకుశలకు యుద్ధం జరిగింది. నేను ఆ ప్లేస్కి వెళ్ళాను, అక్కడ వీడియో తీశాను. సో ఆ దృశ్యాలను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్లీజ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. రామాయణం అంటే రాముని ఆయనం, రాముడు నడిచిన మార్గం. శ్రీరామనామం మధురం, రూపం మధురం, గమనం మధురం, హృదయం మధురం. మధురాధిపతి శ్రీరాముడి వచనం, చరితం మధురం, ఆయన గుణగణాలన్నీ మధురమే. రామమంత్రంలో అష్టాక్షరి, పంచాక్షరి మహామంత్రాల నుంచి రా మా అనే అక్షరాలు కలిసి తారక మంత్రం రూపొందింంది. వేదాలే వాల్మీకి ద్వారా శ్రీమద్ రామాయణంగా ఆవిర్భవించాయి. రామాయణం మహాగ్రంథం. ఇది భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గ్రంథం. రాముడు నడిచిన మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జీవితాల్లో ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తుంది. తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరాముడికి పేరు. ఆయన చరిత్ర భావితరాల వారికి స్ఫూర్తిదాయకం. భారతీయ సంస్కృతిని చాటి చెప్పే మహాగ్రంథాలు రామాయణ, భారత, భాగవతాలు. ప్రజలు నిత్య జీవితాలను భారతం ప్రదర్శిస్తే దివ్యమైన జీవితం ఏ విధంగా గడిపి భగవంతుణ్ణి చేరుకోవచ్చో భాగవతం తెలియజేస్తుంది. మానవుడు ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా గడపాలో రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది. ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది. ఇది బ్రహ్మవాక్కు, ఇది ఎప్పటికీ సత్యమే. శ్రీరాముడు వేదం ప్రవచించిన ధర్మాన్ని ప్రతిరూపం కావడమే దీనికి ప్రతిరూపం. శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో శ్రీరామునిగా అవతరించాడు. మానవులకు ఉండే సహజ లక్షణాలనే ప్రదర్శించాడు. తాను భగవంతుణ్ణి అని ఆయనకు తెలిసిన బ్రహ్మాది దేవతలు, ఋషులు ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పినా తాను మానవునని, దశరథ కుమారుడునని ఆయన ప్రకటించాడు. మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు. వాల్మీకి గంటం నుంచి జాలువారిన శ్రీరామ కథ సుతాపానం చేసి తరించిన వారు ఎందరో. ఎంతోమంది భారతీయులు శ్రీరాముని కొలుస్తారు. జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను, జీవితం విసిరిన సవాళ్లను గమనిస్తే శ్రీరాముడు ఎప్పుడూ విపత్తుల వలయంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనదైన రాజ్యాన్ని కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు. ఇది చాలదు అన్నట్లు తన భార్య అపహరించిన వాడితో తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఘోరమైన యుద్ధం చేశాడు. తీరా అర్ధాంగిని రాజ్యానికి తీసుకువచ్చిన తర్వాత ఆమె గురించి రాజ్య ప్రజలే అనుచితంగా మాట్లాడడం విని నొచ్చుకున్నాడు. విషాద హృదయంతో తనకు ప్రాణప్రదమైన సీతను నిండు చూలాలు అని కూడా చూడకుండా అడవుల్లో విడిచిపెట్టాడు. చివరకు తనకు తెలియకుండానే సొంత పుత్రులతో యుద్ధం చేశాడు. ఆఖరికి భార్యను కోల్పోయాడు. ఇలా ఆయన జీవితమంతా ఎడతెగిని అనార్థాలే. శ్రీరాముని ఔన్నత్యం ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో లేదు. ఆయన జీవితాన్ని ఎంతో సామరస్యంగా, హుందాతనంతో ఆయన నిర్వహించిన తీరులో ఉంది. ఎంతటి విపత్తు వచ్చినా ఆయన సహనాన్ని కోల్పోలేదు, ఎవరిని దూషించలేదు. అవని బిట్ట లేదా ఆమిని, సీతాదేవి ప్రవాసం మరియు లవకుశుల జన్మస్థలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో ఉత్తరకాండంలో సీతాదేవిని అడవులకు పంపుట జరిగింది. ఇక్కడే సీతాదేవి భూమిలో కలిసిపోవట జరిగింది. అవని ఒక చిన్న గ్రామం. ముల్బాగుల్ తాలూకా, కోలార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అవని కొండపై ఉన్న సీత ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఈ దేవాలయం భారతదేశంలో సీతాదేవికి అంకితం చేయబడిన కొన్ని దేవాలయాల్లో ఒకటి. వాల్మీకి పురాణ రచయిత రామాయణ కాలంలో ఇక్కడే సీతాదేవి నివసించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. సీతాదేవి ప్రవాసంలో ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమంలో నివసించారు. సీతాదేవి తన కవల పిల్లలు అయిన లవకుశలకు ఇక్కడే జన్మనిచ్చింది. ఈరోజు కూడా సీత తన పిల్లలకు జన్మనిచ్చిన గది ఉంది. ఈ గ్రామంలోనే శ్రీరాముడు మరియు అతని కుమారులు లవ మరియు కుశల మధ్య యుద్ధం జరిగింది. ఏడు కొండలవాడ గోవింద రామ వేడు పొందుము నిన్ను గోవింద రామ ఏడు కోరారేడ గోవింద రామ తెలుగెత్తి పిలిచాము గోవింద రామ ఎన్ని నామాలయ్య గోవింద రామ ఎన్ని రూపాలయ్య గోవింద రామ యాడ వెతికేమయ్య గోవింద రామ చెడులా పోల్చేమయ్య గోవింద రామ నిన్ను పిలవాలంటే గోవింద రామ వేదాలు తెలియాల గోవింద రామ నిన్ను చూడాలంటే గోవింద రామ కన్నులే ఉండాలా గోవింద రామ ఉండే తప్పుడులోన గోవింద రామ ఉండేది నీ మాట గోవింద రామ ఊపిర్లో కడదాక గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ ఊపిర్లో కడదాక గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ రామ. పిల్లలు కలగని దంపతులు ఎక్కువగా ఇక్కడ ఉన్న దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఆది శంకరాచార్యులు మరియు శ్రీ చక్రాల భంగిమలో శారదాదేవి విగ్రహాన్ని కనుగొన్నారు. అతను ఈ విగ్రహాన్ని ఇక్కడ పవిత్రం చేసి కొత్త మాతను స్థాపించాడు మరియు తన శిష్యులతో ఒకదాన్ని కొత్త మఠం అధిపతిగా స్థాపించాడు. ఇప్పుడు ఈ మాతను అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య శారదాపీఠం అని పిలుస్తారు. అవని కొండలో ఒక పెద్ద రాతి గుండు కింద దొర్లితే కడుపు నొప్పి లేదా వెన్ను నొప్పితో బాధపడుతున్న వారికి వెంటనే ఉపశమనం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ కొండపైన వాల్మీకి యొక్క గుహ ఉంది. ఇక్కడ గుహ లోపల బురద పవిత్రమైనది మరియు వైద్య లక్షణాలు కలిగి ఉంది. శిలలపై చెక్కిన తాళాలు చూపర్లను ఆకట్టుకుంటూ ఉన్నాయి. సీతాదేవి ఈ ప్రదేశంలో వంట చేసినట్లుగా పలు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ కొండపైనే వాల్మీకి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో లవకుశలకు విద్యా బుద్ధులు నేర్పించాడు. వేద జ్ఞానంలో ప్రావీణ్యం సాధించారు లవకుశలు. ఈ కుమారులు రాముడు యొక్క శౌర్యం, అందం మరియు అతేంద్రియ లక్షణాలు కలిగి అతన్ని పోలి ఉంటాయి. శ్రీరాముడు ఎంతటి విపత్తు వచ్చినా ఆయన సహనాన్ని కోల్పోలేదు, ఎవరిని దూషించలేదు. పరిస్థితి విషమించిందని అందరి మీద విరుచుకుపడలేదు. ఏ వైపరీత్యం వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడ్డాడు. సత్య మార్గాన్ని వీడలేదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్నాడు. ఏడు కొండలవాడ గోవింద రామ వేడు పొందుము నిన్ను గోవింద రామ ఏడు కోరారేడ గోవింద రామ తెలుగెత్తి పిలిచాము గోవింద రామ ఎన్ని నామాలయ్య గోవింద రామ ఎన్ని రూపాలయ్య గోవింద రామ యాడ వెతికేమయ్య గోవింద రామ చెడులా పోల్చేమయ్య గోవింద రామ నిన్ను పిలవాలంటే గోవింద రామ వేదాలు తెలియాల గోవింద రామ నిన్ను చూడాలంటే గోవింద రామ కన్నులే ఉండాలా గోవింద రామ ఉండే తప్పుడులోన గోవింద రామ ఉండేది నీ మాట గోవింద రామ ఊపిర్లో కడదాక గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ ఊపిర్లో కడదాక గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ రామ. ముక్తిని, అనుగ్రహపూర్వకమైన జీవితాన్ని ఆకాంక్షించేవారు శ్రీరాముణ్ణి ఆరాధించాలి.
బాహ్య పరిస్థితులను ఎంతో నైపుణ్యంతో నిర్వహించుకున్నప్పటికీ ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. శ్రీరాముడు మరియు లవకుశుల యొక్క యుద్ధ సన్నివేశాలు ఈ ప్రాంతంలో జరిగాయి. 12 సంవత్సరాల తర్వాత రాముడు అశ్వమేధ యజ్ఞం అంటే గుర్రపు బలి నిర్వహించాడు. ఈ యజ్ఞ వేడుకల్లో భాగంగా ఉత్సవ గుర్రాన్ని ఇష్టానుసారం ఆశ్చర్యపోయేలా చేశారు. గుర్రం ఏ ప్రదేశంలో ఆశ్చర్యపోయిందో రాముడి భూభాగంగా ప్రకటించుకుంది. రాముడు ఒకరి భూభాగాన్ని తస్కరించడానికి గుర్రాన్ని ఆపి ప్రత్యర్థికి సవాలు చేయవలసి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ రాముడి యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తూ గుర్రానికి నమస్కరించారు. కానీ లవకుశులు అలా చేయలేదు. గుర్రం అవని చేరుకున్నప్పుడు వారు గుర్రాన్ని బంధించి రాముడి అధికారాన్ని ధైర్యంగా సవాలు చేశారు. వారు క్షత్రియులు కాబట్టి అలా చేశారు మరియు సవాలును అంగీకరించి పోరాటం క్షత్రియుల కర్తవ్యం. ఈ వార్త అయోధ్య వరకు వ్యాపించడంతో లవకుశులతో పోరాడటానికి మరియు గుర్రాన్ని పొందటానికి రాముడు లక్ష్మణ్ణి పంపాడు. ఆశ్చర్యంగా లక్ష్మణుడిని అతేంద్రియ సోదరులు ఓడించారు. లక్ష్మణుడు తర్వాత భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా లవకుశుల చేతిలో ఓడిపోయారు. ఆశ్చర్యపోయిన శ్రీరాముడు లవకుశులతో పోరాడటానికి రావలసి వచ్చింది. అప్పుడు లవకుశులు మరియు రాముడు మధ్య ప్రసిద్ధ యుద్ధం జరిగింది. ప్రాణ నష్టం జరగకముందే వాల్మీకి మహర్షి అక్కడకు చేరుకొని యుద్ధాన్ని ఆపాడు. రాముడికి క్షమాపణ చెప్పి గుర్రాన్ని తిరిగి ఇవ్వమని లవకుశులను ఆదేశించాడు. శ్రీరాముడిలో అద్భుతమైన వివేకాన్ని రాముడిలో చూశారు గనకనే ఎందరో ఋషులు మహాకవులు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు, ఆయన్ని కొలిచారు. తన బాహ్య పరిస్థితులను చక్కగా నిర్వహించుకోవటానికి శ్రీరాముడు ఎంతో ప్రయత్నించాడు. కొన్నిసార్లు ఆయనకు ప్రతికూలతలు కూడా ఎదురయ్యాయి. సీతాదేవి తన కవల పిల్లలకు ఇక్కడే జన్మనిచ్చింది. వారిద్దరికీ లవకుశలు అని పేర్లు పెట్టారు. పిల్లలు లేని దంపతులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పిల్లలు లేని మహిళలు లక్ష్మణ తీర్థంలో స్నానం చేయాల్సి ఉంటుందని, తర్వాత తడి దుస్తులతో ఆమె కొబ్బరి మరియు పూజా పదార్థాలతో ఆలయానికి వెళ్ళవలసి ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయం లోపల స్త్రీలు నిద్రపోవలసి ఉంటుంది. ఆమె నిద్రలో ఆ స్త్రీ యొక్క కోరికలను తీర్చడానికి ఆశీర్వాదాలను సూచించే దేవత గురించి కలలు కంటుంది. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమలాసతే ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసతే ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పరమయోగి
परात्परा परमयोगी जना भागधेय श्री परमपुरुष परात्परा परमात्मा परमाणुरूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमाणुरूप श्री तिरुवेंकटगिरि देव शरणु श्रीमन्नारायण 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 श्रीपादमे शरणु श्रीमन्नारायण 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 श्रीपादमे शरणु రామలింగేశ్వర ఆలయం మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించినట్లు ఉంటుంది. ఈ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించినట్లు ఉంటుంది. 10వ శతాబ్దంలో నోలంబ రాజవంశం నిర్మించింది. ఈ దేవాలయాలు పాక్షికంగా పునరుద్ధరించారు. లవ మరియు కుశ యుద్ధంలో పోరాడినందుకు శివుడి నుండి క్షమాపణ కోరటానికి భగవంతుడు మరియు అతని సోదరులు స్థాపించిన శివ యొక్క 4 మందిరాలు ఈ ఆలయ సముదాయంలో ఉన్నాయి. ఇక్కడ శివలింగం, రామలింగేశ్వర, భరతేశ్వర, లక్ష్మణేశ్వర మరియు శత్రుఘ్నేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం భారత ప్రభుత్వం చేత రక్షించబడతా మరియు నిర్వహించబడతా ఉంది. ఈ దేవాలయంలో యుద్ధానికి చేసిన పొరపాటుగా రామలింగేశ్వర, లక్ష్మణలింగేశ్వర, భరతలింగేశ్వర, శత్రుఘ్నలింగేశ్వర అనే శివలింగాలను స్థాపించి వారి పాపాలను శుభ్రపరిచారు. ఈ స్థలాన్ని దక్షిణ గయా అంటారు. శ్రీకృష్ణుడు జాంబవతికి మడికట్టిన ప్రదేశం కూడా ఈ ప్రదేశమే. తరువాత వచ్చిన రాజులు పవిత్ర లింగాల చుట్టూ ఆలయ సముదాయాన్ని నిర్మించారు. పార్వతీదేవి ఆదిశంకరాచార్యుల కలలో కనిపించి తన పక్కన సీతాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శంకర్భరాయుణ్ణి ఆదేశించింది. ఆదిశంకరాచార్యులు ఆదేశాల మేరకు ఆ ఆదేశాలను పూర్తి చేశారు. అందువల్ల ఈ మందిరం సీతా పార్వతీ ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది.
ఎదురైనా నేను దాన్ని స్థైర్యంగా సౌమ్యంగా ఎదుర్కొంటాను అని అనుకోవడం వివేకవంతుల లక్షణం. ఇటువంటి అద్భుతమైన వివేకాన్ని రాముడిలో చూశారు గనకనే ఎందరో ఋషులు మహాకవులు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు, ఆయన్ని కొలిచారు. తన బాహ్య పరిస్థితులను చక్కగా నిర్వహించుకోవడానికి శ్రీరాముడు ఎంతో ప్రయత్నించాడు. కొన్నిసార్లు ఆయనకు ప్రతికూలతలు కూడా ఎదురయ్యాయి. ఆపత్కాలంలో పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు కూడా ఆయన తన శాంతాన్ని కోల్పోలేదు. మన ఆంతర్యం పరిమళాలు వెదజల్లే పుష్పంలా వికసించాలంటే నిరంతరం అనుగ్రహపూర్వమైన వాతావరణమే మనం సృష్టించుకోవాలి. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక పౌరలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు, కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి. రామాయణంలో ఎన్నో యజ్ఞ రహస్యాలు ఉన్నాయి. మానవ సంబంధాలు ఎలా ఉండాలో, సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో శ్రీరాముని కథలో తెలుస్తుంది. రామలింగేశ్వర ఆలయంలో రామాయణానికి సంబంధించి ఎన్నో విషయాలు ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎర్రరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.